తెలియజేస్తా ఉన్నాను. అదే దాంతోపాటు మళ్ళా ఒక రేషనలైజేషన్ అనే పేరుతో ఆ యొక్క గ్రామ సచివాలయాల్లో తీసుకొచ్చి ఆ ఉద్యోగస్తులందరినీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. దాంట్లో చాలా డిపార్ట్మెంట్లకు చెందినటువంటి వాళ్ళు దాంట్లో పనిచేస్తూ ఉంటారు. విఆర్ఓలు అయితేనేంటి, హెల్త్ సెక్రటరీస్ అయితేనేంటి, ఇలాగా ప్రతి ఒక్కరు ఫిషరీస్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ఇట్లా అన్ని కూడా ఉంటారు. వాళ్ళని ఈ రేషనలైజేషన్ పేరుతో ఒక శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుల్ని వేరే శాఖలకు కూడా మార్చేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తా ఉంది. దానికి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఏ శాఖకు చెందిన వాళ్ళం ఆ శాఖలో వీఆర్ఓ వస్తున్నారు, మేము రెవెన్యూ శాఖకు చెందిన వాళ్ళం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మేము పనిచేస్తామంటే లేదు మీరంతా కూడా రేషనలైజేషన్ లో మీరంతా కూడా ఎక్సెస్ ఉన్నారు, మీరు వేరే శాఖకు పోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళ మీద బలవంతం చేయడాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఈనాడు మరి ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళ ఇంటి దగ్గరకే చేరాలన్నటువంటి నేపథ్యంతో ఏదైతే ఆ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారో ఆ వ్యవస్థ దెబ్బ తీయాలనేటువంటి ఉద్దేశంగా ఈ గవర్నమెంట్ చేయాలని ఉందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏదో ఖర్చుతో చేస్తున్నారే తప్ప ప్రజల కోసం ఈ యొక్క సిస్టాన్ని ఈ యొక్క వ్యవస్థని ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది, మనం కొనసాగిద్దాం, రాష్ట్రాభివృద్ధి కోసం అది పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని ఏదో విధంగా తప్పులు పెట్టి దాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆ యొక్క వ్యవస్థని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. దాంతోపాటు నిరుద్యోగుల నోట్లో కూడా మట్టి కొట్టేటట్టు కనపడతా ఉంది. ఉద్యోగుల్ని కన్ఫ్యూజ్ చేయడమే కాదు, దాదాపుగా 15,000 పైగా ఉన్నటువంటి ఆ యొక్క వేకెన్సీస్ ఆ యొక్క గ్రామ సచివాలయాలలో అయితేనేంటి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో దాదాపు 6,000 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. 20,000 పైన వేకెన్సీస్ ను కూడా అబాలిష్ చేసేసి ఆ నిరుద్యోగులకు లేకుండా ఆ యొక్క కేడర్ స్ట్రెంత్ లో నుంచి దాన్ని తొలగించాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మేము చూస్తాం చేస్తామని చెప్పి ఆనాడు మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మాట మారుస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ఆ రోజు చెప్పారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగస్తుల్ని మేము ఫ్రెండ్లీగా చూసుకుంటామని చెప్పారు. ఇదేనా మీరు ఫ్రెండ్లీగా చూసుకునేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. దాంతోపాటు ఉద్యోగస్తులకైతేనేంటి, పెన్షనర్స్ అయితేనేంటి, మరి నిరుద్యోగులకైతేనేంటి కూడా కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయినట్టు ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దాదాపు చాలా విషయాలు ఉద్యోగస్తులకు సంబంధించి, పెన్షన్స్ కు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి మీ అందరి ఓట్లు మాకు కావాలి, మీరు ఓట్లు వేసిన తర్వాత మీ అందరికీ మేము ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి సభలలో కూడా హామీలు ఇచ్చినటువంటి విషయాలు దాదాపు 10 నెలలు అయిన తర్వాత మర్చిపోతున్నారేమో అనిపిస్తా ఉంది. మేము ఎన్నికల తర్వాత మేము వస్తానే ఇమీడియట్ గా చేస్తామనే విషయాలను కూడా దాన్ని ఊసే ఎత్తట్లేదు, దాని మాట ఎత్తట్లేదు అంటే మర్చిపోయినట్టు కాదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. మరి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వంలో ఒక భాగమే వాళ్ళు మరి హ్యాపీగా ఉంటేనే, సంతోషంగా ఉంటేనే ఏదైనా కూడా యొక్క స్కీములు కానీ యొక్క జీవోను కానీ ఇంప్లిమెంట్ చేయడంలో మన ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. కానీ వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు రాష్ట్ర ప్రజలకు ఇంకేం మేలు చేస్తారో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఆనాడు చెప్పారు ఉద్యోగస్తులకి మేము మీకు మంచి పిఆర్సీ ఇస్తాం మేము రాగానే అని చెప్పేసి. ఎక్కడిచ్చారు పీఆర్సీ? 12th పీఆర్సీ ఇంతకు ముందు అపాయింట్ చేసినటువంటి పేరు విధిన కమిషనర్ ని కూడా తొలగించేశారు. తిరిగి ఆ పేరు విధిన కమిషనర్ ని కూడా ఇంతవరకు అపాయింట్ చేయలేదు. కాలయాపన జరుగుతూ ఉంది. 1/7 మరి 2023 నుంచి ఆ యొక్క పేరు విధిన కమిషన్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఇంకా కమిషనర్ గారినే అపాయింట్ చేయట్లేదు అని అంటే మరి ఆ యొక్క
రిపోర్ట్ ఎప్పుడు తెప్పించుకుంటారు, అపాయింట్ ఎప్పుడు చేస్తారు, రిపోర్ట్ ఎప్పుడు తెచ్చుకుంటారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ రోజున పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ వారికి రావాల్సినటువంటి అరియర్స్ కూడా ప్రభుత్వం సకాలంలో ఇవ్వక ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు. దాంతోపాటు డిఏలు రావట్లేదు. అదేవిధంగా పీఆర్సీని కూడా మరి ఇవ్వకుండా ఐఆర్ కూడా ఇవ్వకుండా ఉంటే ఉద్యోగస్తులంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. మరి మీరే చెప్పారు, మేము వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. ఆ మధ్యంతర వృత్తి మరి ఇంతవరకు ఇవ్వలేదు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, దాదాపు 10 నెలలు మీరు వచ్చి 10 నెలలు దాటిపోతా ఉంది. మరి ఇప్పటికైనా కూడా 30% తగ్గకుండా మరి ఉద్యోగస్తులకి, పెన్షనర్స్ కి మధ్యంతర వృత్తి ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే 27% మరి 11వ పీఆర్సీలో ఇచ్చిందో, ఏదైతే హామీ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసిందో అదే విధంగా మీరు కూడా 30% తగ్గకుండా మరి మధ్యంతర వృత్తిని కూడా ఉద్యోగస్తులకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా వెంటనే ఒక పే రివిజన్ కమిషనర్ కూడా నియమించి ఇమీడియట్ గా రిపోర్ట్ తెప్పించుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కూడా పెన్షనర్లు ఉద్యోగస్తుల తరఫున నేను కోరుతూ ఉన్నాను. అయితే ప్రభుత్వం చెబుతూ ఉన్నారు, అక్కడెక్కడ చెబుతూ ఉన్నారు, మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము 1వ తారీఖునే శాలరీస్ పెన్షన్స్ ఇస్తున్నాం ఉద్యోగస్తులకి అని చెప్పేసి. ఎక్కడా ఇస్తున్నటువంటి దాఖలాలు కనపడతలా. ఏదో ఒక నెల ఇచ్చారు తప్ప మిగతా నెలలన్నీ కూడా ప్రతిసారి 1వ తారీఖున కాకుండా 6-7 తారీఖు లోపల ఎక్కడా ఇవ్వట్లేదు. ఏదో కొంతమందికి నామకే వస్తే ఇస్తున్నారు, కొంతమందికి తర్వాత అందరికీ కూడా 5-6 తారీఖుల తర్వాతనే మరి శాలరీస్ పెన్షన్స్ వస్తున్నటువంటి సంఘటనలు. అదేవిధంగా మరి సిపిఎస్ జిపిఎస్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటిని పునఃసమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒక పెన్షన్ స్కీమ్స్ ని ఎవరైతే 2024